100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందండి మీరు? నాకు నచ్చలే. నాకు ఏది ఒక పథకం రావట్లే. ఏదో పథకం ఒకటి ఇప్పుడు సూపర్ స్టిక్స్ అన్నాడు. 50 సంవత్సరాలు పింఛన్ పెట్టుకోండి అన్నాడు. మనకి 54, 53 వచ్చినాయి. పింఛన్ లేదు, ఏమీ లేదు. ఫ్రీ బస్సు అన్నాడు, ఫ్రీ బస్సు లేదు. ఏం చేశాడు? నాకు నచ్చలే. ఏదో పథకాలు ఏదో ఒకటి ఇస్తూ ఉంటుంటే ఇదిగో ఈ జనాలు అందరూ అంటారు ఇంకేముంది వాళ్ళ ముందు రేట్లు తగ్గిపోతే కొత్త ముందు వచ్చేస్తుంది. అన్ని 100 రూపాయలకి క్వార్టర్లు అన్నారు. ఏది ఒకటి లేదు. కాదు, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలి. నాకు ఈ సూపర్ 6 చూస్తుంటే భయం అవుతుంది అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు. మరి అంత ముందు చెప్పేటప్పుడు తెలియలేదా? పథకాలు హామీలు ఇచ్చేటప్పుడు తెలియలేదా? ఇవన్నీ ఎక్కడి నుంచి ఇప్పుడు ఆడు చేస్తేనేమో శ్రీలంక అవుతాడు, ఈడు చేస్తే శ్రీలంక అవుదా? ఈడు చేసినా అదే అవుతుంది. ఆడికన్నా ఎక్కువ చూపెట్టాడు ఈడు. అన్నీ జరిగాయి. ఏదో జనాలు మభ్య పెట్టడానికే కానీ ఒక పథకం ఇచ్చేది ఉండదు, ఏమి ఉండదు. టీడీపీగా ఈ కూటమి ప్రభుత్వం ఏది జరగదు. ఇప్పుడు మళ్ళీ ఈ మొన్న ఆగస్టు 15కో ఎప్పుడు అన్నారు ఫ్రీ బస్సు మళ్ళీ క్యాన్సిల్ అయింది. ఎప్పుడు వస్తారో, ఎప్పుడు పెడతారో, ఎప్పుడు ఇస్తారో. అంతకుముందు చూసాంగా ఏమి ఇచ్చాడు. 3 ఏళ్ళుగా సీఎంగా చేశారు కదా, అప్పుడు పథకాలు ఏమి ఇవ్వలేదంటారా? ఎవరు? చంద్రబాబు నాయుడు ఇస్తే గెలిచేవాడుగా. మొన్న పసుపు కుంకుమ లాస్ట్ మూమెంట్లో దిగిపోయేటప్పుడు ఇచ్చాడు. మీకు అన్నీ తెలిసేందుకు నన్ను అడుగుతావు మళ్ళీ? కాదు, నీకు తెలిసి నన్ను అడుగుతావు ఎందుకు? అది ఇచ్చి ఆ పథకాలన్నీ ఇచ్చినట్టయితే మొన్న ట్రిప్కు జగన్ ఎక్కడ వచ్చేవాడు? మరి చంద్రబాబు నాయుడు వచ్చేవాడుగా. అంత ఘోరంగా ఎందుకు పోయేవాడు? మరి ఇప్పుడు గెలిచారు కదండి, 3 పార్టీలు కలిసి పోటీ చేసాయి, గెలిచారు. మంచి పరిపాలన అందిస్తామంటున్నారు కదా ప్రజలకి. అందిస్తే మంచిదేగా. పేదవాడు బాగుపడతాడుగా, శుభ్రంగా మొదటి అంటాడుగా. 3 పార్టీలు కలిసి నువ్వు అన్నది కరెక్టే. కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ ఇప్పుడు అనుకూలంగా ఉంది. మంచి పథకాలు పెట్టి ప్రజలు మంచి చేస్తే మంచి, ఇప్పుడు మంచిదేగా చెయ్యాలిగా. ప్రత్యేక హోదా అన్నాడు. ఇప్పుడు ప్రత్యేక హోదా తెచ్చుకోవచ్చుగా. కేంద్రం ఇప్పుడు ఈ సపోర్ట్ వల్లగా అక్కడ నిలిచింది. మరి ఇప్పుడు ప్రత్యేక హోదా తెచ్చుకుంటే మనకే కొద్దిగా హోదా ఉంటుందిగా, తెచ్చుకోవచ్చుగా. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ప్రత్యేక హోదా సాధిస్తాము కూటమి ప్రభుత్వం అని చెప్పారు కదా. మరి తేవాలిగా. ఆయన అంతేపు కాషాయ వస్త్రాలు కొడుకొని దుర్గమ్మ గుడిను, తిరుపతి వెంకన్న స్వామి గుడి ఇవన్నీ తిరిగితే ఉపయోగం ఏముంది? పోరాడాలి, ఏదో చేయాలి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పడుకున్నప్పుడు మొత్తం కేంద్రం చుట్టూ తిరిగాడు. ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు చేపించుకోవచ్చుగా, హోదా తెచ్చుకోవచ్చుగా. మరి ఎందుకని మాట్లాడలేదు అంటారు ఇప్పుడు? అదే మరి మనకేం తెలుసు ఎందుకు మాట్లాడలేదంటే. కాదండి, ఎందుకు మాట్లాడలేదండి? చెయ్యాలిగా. మరి మూడు పార్టీలు వీళ్ళకి అనుకూలమే కూటమే చెయ్యాలిగా. 7 రేపేరు కొద్దామా పోయొచ్చులే. కానీ కాదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇచ్చారు కదా, ఈ అమలు చేసే అవకాశం లేదంటారా? నాకు మట్టి కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. చేసే అవకాశం నాకేం కనపడుతుంది. చేస్తే ఏదో మనం ఎక్కగానే నీకు 15 అన్నాడు. ఎవడికి ఇచ్చాడు 15? నువ్వు ఎంతమంది పిల్లల కంటే అంతమంది 15 అన్నాడు. ఎవడికి ఇచ్చాడు? ఏడు వేసేది కొత్తలో గుండు గట్టిగా ఎత్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత డబ్బులు, రైతులకు రైతు భరోసా అంటే పథకాలు వేసేవాళ్ళం అంటున్నారు కదా. అదేనా? వేసాడుగా. ఎంగళాడు బొచ్చిన నాకేం రాలా. నాకు ఒక్క పథకం లేదు, ఎవరు లేడు, అందుకని రాలేదు అని చెబుతున్నా. మనకేది ఒకటి రాలా. డాక్రాల మటుకి అది ఒకటి రుణమాఫీ చేస్తే 7 కొంచెం డబ్బులు వచ్చినాయి, అంతేకాని మనకి ఏమి రాలే. ఇంటిలోను ఇల్లు రాలేదు, ఏమీ రాలేదు. అప్పుడు ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి పథకాలు ఇచ్చింది, ప్రజలకి ఎలా ఉందంటే మీరేం చెప్తారు? ప్రజలు పథకాలు బాగానే తెంగారు. 40 సంవత్సరాలు 18 వచ్చినాయి. ఇళ్ల స్థానాలు లేని వాళ్ళకి ఇళ్ళు వచ్చినాయి. అమ్మఒడి, నాన్నఒడి అని రైతులకు కూడా ఈ క్రాప్ అన్నీ బాగానే తెంగారు కండి. రానోడికి రాలేదులే. కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు, కరెంట్ బిల్లు కట్టే పని కూడా లేదు. ఇప్పుడు అదేమంటే మేము అమ్మడిలో ఉంటారు, వెనుకబడిన తరగతులు అంటారు. ఆడకుండా ఉద్యోగాలు ఉడికి లేవు. మళ్ళీ ఇప్పుడు బీసీలు ఉన్నాం మేము, ఏం చేస్తాం? వచ్చే కొబ్బరి బండాలు కొట్టుకోవాలి, లేకపోతే ఏమీ ఉండదు. ఏ పథకానికి అర్హులు కాదు మేము. బాగానే ఉన్నారు. నేను చెప్పేది కరెక్టే. ఇప్పుడు మేమున్నా, నేను కొబ్బరి బండాలు కొట్టుకుంటానండి. బీసీ నాకే పథకం రాదు. అదంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఉంటాడు, ఆడికి సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళకి కరెంట్ బిల్లు ఫ్రీ, అన్నీ ఫ్రీ ఉంటాయి. మళ్ళీ అన్నీ ఎవడో మన నెత్తిన మీద పడదు, మనం కడతామేగా. మనకు వచ్చేదేమో యూనిట్కి ఏమో 10 రూపాయలు, 6 రూపాయలు, 7 రూపాయలు మనం కట్టి మనం ఏ పథకానికి అర్హులు కాకుండా అయిపోవాలి. సూపర్ 6లో భాగంగా
నవంబర్ దీపాల నుంచి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూడా ప్రభుత్వం చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు. కట్టెత్తాడు ఏ లెక్కలేదు. అదేంటే మోడీ అంతకుముందు ఏదో ఈ డోక్రా వాళ్ళకి ఏదో పొయ్యిలు ఇచ్చాడని వాళ్ళకి ఏదో అందరికి ఇవ్వడన్నా డోర్ టు డోర్. ఇప్పుడు నేనుండ బీసీని నాకు ఇస్తాడా 3 గ్యాస్ సిలిండర్లు? మరి బీసీ వాళ్ళకి ఇవ్వాలిగా. మరి చెప్పారు కదా ఎన్నికల హామీలు ఇస్తామని చెప్పి. మరి అదే నేనన్నా ఇవ్వాలిగా. ఎవరికని చెప్పాడు 3 సిలిండర్లు మహిళలకి. అదే మహిళ అంటే ఏ కష్టాలకి నేను చెప్పలేదు, మహిళలకే అన్నాడు. ఇప్పుడు మహిళలకే కులం పేరు ఎత్తరా, మహిళలకే ఫ్రీ. మహిళగా అన్నాడు అంతే. కాదు అలాగనే మళ్ళీ మహిళలకు కాదు బాబా ఇటు చూడండి మళ్ళీ 1500 పిల్లలకి ఇస్తామని చెప్పారు. ఆడపిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళకి ఎంతమంది 1500 నెలకి నేను ఇవ్వలేదుగా. అబ్బో నిమ్మలరామాడు నీకు 10 అని ఓ డబ్బా కొట్టేసాడు. ఎవరికి ఇచ్చాడండి? 5 పైసలు ఇవ్వలేదు ఎవరికి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఈ 40 సంవత్సరాలు 18 ఏళ్ళు అమ్మఒడని ఈ పాటికి పిల్లలు స్కూల్ బ్యాగులు బుక్స్లు ఇవన్నీ బూట్లు అన్నీ వచ్చేసినాయిగా. వీళ్ళు ఎక్కినాక పిల్లలకి ఏమి ఇచ్చారు? పుస్తకాలు లేవు, బూట్లు లేవు, ఏమీ లేవు. ఏమైనా ఇస్తే ఇచ్చారని చెప్పుకుంటాం, ఇవ్వలేదుగా. కాదు మరి ఈ క్రమంలో పథకాలు ఇవ్వకపోతే మరి ప్రజలకి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. ఇప్పుడు మంచి చేస్తే మళ్ళీ గెలుస్తాడు, చేయకపోతే ఓడిపోతాడు. ఇప్పుడు ప్రజలు తిరగబడ్డారు అనుకేముంది ఏ గవర్నమెంట్ అయినా. అంటే మేము పథకాలు అమలు చేసే వాళ్ళమే, ఈ లోపల వరద ముప్పు వచ్చింది. అందుకు వచ్చినప్పుడు కరోనా రాలేదు 2 సంవత్సరాల. ఏదో చేయాలి, తప్పు తెంగుతాకి అవకాశం ఏముంది? ఏదో చెయ్యాలండి. ఇప్పుడు 4 హామీలు పెట్టావు, 2 చెయ్యి, 2 పక్కన పెట్టు. అసలు ఏమి చేయకుండా ఉంటే నేను వెళ్తుంటే నాకు భయం వేస్తుందంటే ఎట్లా ఉంటుంది? అది కరెక్ట్ కాదుగా. ఇప్పుడు నువ్వు 5 పెట్టావు సూపర్ 6, 2, 3 పెట్టు ప్రజలకి, మిగతా చేయలేవు. అదో రకం. ఈ 100 రోజుల్లో మేము మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు పెట్టాము, పెన్షన్ పెంచాము, ఇంటికి పంపిస్తున్నాము అని చెప్తున్నారు కదా. అన్నా క్యాంటీన్లు పెట్టారు, అన్నా క్యాంటీన్లు పెట్టారు. పెన్షన్ కూడా వాళ్ళు పంచాయతీల్లో వాళ్ళే వచ్చి డోర్ టు డోర్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి అంటే ఎవరు? తండ్రి లాంటోడు. అది కాపాడాల్సింది ఎవరు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా. తెలిసినప్పుడు కూడా ఎందుకు నిర్లక్ష్యం చేశాడు? బ్యారేజీ గేట్లు కొట్టుకుపోయినాయి. ఏమన్నంటే జగన్మోహన్ రెడ్డి మీద నెడతాడు. అది అవసరమా? అవసరం అది. జగన్మోహన్ రెడ్డి కావాలని బ్యారేజీ బోర్డుల చేత గుద్దిచ్చాడు అని చెప్తున్నారంటే నిజమేనా? అలాంటి చండాల పనులు జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని లేదు. అలాంటి చండాల పనులు చేయాల్సింది జగన్మోహన్ రెడ్డికి లేదు. వింటున్నారా? అవి కొట్టుకొచ్చినాయి. ఈడి నిర్లక్ష్యం దోహిని. చంద్రబాబు చేసిన చండాల పని లక్షల మంది నాశనం అయిపోయారు. మేము మునిగిపోయాం. మేము మునిగిపోయి కూడా అందరికి సేవ చేసాం. చంద్రబాబు ఎప్పుడు వచ్చాడండి? చంద్రబాబు ఎప్పుడు వచ్చాడు? 4 రోజుల తర్వాత వచ్చాడు. నారా లోకేష్ ఎప్పుడు వచ్చాడు? 4 రోజుల తర్వాత వచ్చాడు. అంటే ప్రజలు చచ్చిపోతే సరిపోద్దా అండి? డబ్బులు ఎవడే ఇస్తున్నాడు? జనాలు డబ్బులే జనాలు పంచుతున్నాడు. ఆడిచ్చేదేంటి? కాదు, సీఎం నిధి కింద 400 కోట్లు డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు మొత్తం కూడా మేము బాధితులకే పంచిపెట్టామంటున్నారేంటి? ఎవరి డబ్బు? చెక్కులు. చంద్రబాబు గురించి చెప్పొద్దు నాకు, అర్థమైందా? చెక్కులు ఇస్తే ఇచ్చిన తర్వాత పంపించి పారదెంగాడు అందరిని, అర్థమైందా? చెక్కులు ఇచ్చిన తర్వాత అందరిని పంపించి పారదెంగాడు. ఆడి గురించి చెప్తే నాకు బీపీ వస్తుంది. ఇంకేంటి చెప్పండి. వరద బాధితులకి ప్రభుత్వం సాయం చేసింది, ఏరే ప్రభుత్వం అంటే ఇంతటికి ఎవరిని కూడా పట్టించుకోదు అని చెప్పేసి అంటున్నారేంటి? నిజానా? ఎవరు చెప్పారు అన్నమాట? అసలు అది ఉంటే అసలు ఈ దరిద్రం వచ్చేది కాదు. ఏది? ఏ ప్రభుత్వం? మా జగనన్న ప్రభుత్వం ఉంటే ఈ దరిద్రం వచ్చేది కాదు. ఈడు అష్టదరిద్రుడు నిష్టదరిద్రుడు, అర్థమైందా? ఈడు ఉంటే అష్టదరిద్రుడు నిష్టదరిద్రుడు.